అందరికీ నమస్కారం। మరి నిన్నటి రోజున యూటీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో తాడిపత్రి రాజకీయం గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ప్రసారించినారు। మామూలుగా తాడిపత్రి అంటేనే కొన్ని యూట్యూబ్ ఛానల్కి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్, ఎందుకంటే వాళ్ళకు వ్యాపారానికి ఉపయోగపడే కాంట్రవర్సీలు అనేది లేనిపోయి సృష్టించి వాళ్ళు ప్లే చేసుకొని వ్యాపారంగా మలుచుకోవడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి। అందులో భాగంగా యూటీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది। దానికి వైస్ ప్రెసిడెంట్ నారాజ్ గారు ఉన్నారు। అంతకుముందు ఆయన గతంలో ఐడ్రీమ్లో పనిచేసినాడు, ఇప్పుడు యూటీవీ అని ఛానల్ పెట్టుకొని ఏదో ప్రసారాలు చేసుకుంటున్నారు। ఆ యూటీవీ ఛానల్లో నిన్న బ్రేకింగ్ న్యూస్ వచ్చిన మ్యాటర్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను। నారాజ్ అన్న, మీకు ఏం తెలుసు అని చెప్పి తాడిపత్రి రాజకీయంలో అబద్ధాలు వక్రీకరించుకుంటూ మీరు బులెటిన్ వేసుకుంటూ కూర్చున్నారు। అసలు నిన్న అంత ఘనంగా సూపర్ హిట్ అనే కార్యక్రమం జరిగితే దాంట్లో మంచిని మీరు పబ్లిసిటీ చేయాల్సిన పోయి మా చైర్మన్ గారు ఏదో బాబుకు జేసీ షాక్ అని చెప్పేసి ఒక బులెటిన్ ప్రసారించినారు। మా చైర్మన్ గారు ఆయన అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు। ఆయనకు అనారోగ్యం ఉన్నా కూడా దాదాపు వందలాది బస్సులు, దాదాపు 500 4 వీలర్స్ అంత కార్యకర్తలు కానీ జనాలు కానీ నాయకులు కానీ అందరినీ ఒక చోటు చేర్చి అందరిని ఇక్కడ నుంచి దగ్గరుండి ఆయన పంపించినాడు। అది మీకు కనపడడం లేదా? అంటే మీకు ఓన్లీ మా చైర్మన్ గారిని కించపరిచే విధంగా, తగ్గించే విధంగానే మీకు బ్రేకింగ్ న్యూస్లు బులెటిన్లు ఉంటాయా? ఆయన ఎంత కష్టపడి పంపించింది మీకు కనపడడం లేదా? చాలా వేలాదిగా మన జనాలు తరలి వెళ్ళినారు మీటింగ్కి తాడిపత్రి నియోజకవర్గం నుంచి। మా ఎమ్మెల్యే గారు అద్భుతంగా మాట్లాడారు, చాలామంది వేలల్లో వ్యూస్ వచ్చినాయి, అవి మాత్రం మీకు కనపడలేదు। మీకు ఓన్లీ పని కట్టుకొని మా చైర్మన్ గారిని తగ్గించాలనే ఉద్దేశంతోనే మీరు ఇలాంటి బులెటిన్లు బ్రేకింగ్ న్యూస్లను వేసుకుంటూ ఉన్నారు। అదే సారి ఇంకోటి గతంలో మీరు ఇంకొన్ని బులెటిన్లు బ్రేకింగ్ న్యూస్ ప్లే చేశారు, అదేదో పెద్దారెడ్డి గురించి, కోర్టు విషయం గురించి, రాక గురించి। అన్న, మీకు ఒక్కటి విషయం చెప్తాను, పెద్దారెడ్డి గారి రాక గురించి అది ఇంకా సుప్రీంకోర్టులోనూ హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది, అది ఇంకా నడుస్తుంది। కానీ మీరు దాన్ని వదిలేసి మీరు ఏదో ఒక అబద్ధపు కోటాడ తీసుకొచ్చి ఇదిగో వచ్చారు, అదిగో వచ్చారు, ఉద్రిక్త అని చెప్పేసి, తర్వాత తీవ్రమైన పరిణామాలు అని చెప్పేసి రకరకాలుగా తాడిపత్రి నియోజకవర్గాన్ని ఒక అలజడి సృష్టించే విధంగా మీ బ్రేకింగ్ న్యూస్ బులెటిన్లు ఉన్నాయి। మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే, మీకు పెద్దారెడ్డి గారిని మీరు ఎక్కువ తీసుకొని పోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు తాడిపత్రికి వచ్చి రాజకీయం చేసుకోండి, ఏముంది? పెద్దారెడ్డి గారిని తీసుకొచ్చి తాడిపత్రి రాజకీయం చేయండి, కన్వాయ్ చేసుకోండి। కానీ ఇలా లేనిపోయిన అబద్ధాలు ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు ఈ బ్రేకింగ్ న్యూస్లు అని చెప్పి ప్లే చేస్తున్నారు? ఇంత అద్భుతంగా తాడిపత్రి అనేది ఒక పరిశ్రమల నిలయం। మీరు దాదాపు తాడిపత్రి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన పరిశ్రమలు తాడిపత్రిలో ఉన్నాయి। రేపొద్దున తాడిపత్రి పరిశ్రమలు మీ యొక్క బులెటిన్లు కానీ, మీ యొక్క బులెటిన్లు కానీ, మీ యొక్క బ్రేకింగ్ న్యూస్లు కానీ ఇవన్నీ ప్లే చేసుకుంటూ కూర్చుంటే తాడిపత్రి పరిశ్రమలకు వచ్చేకి ఆటంకం కలిగించే విధంగా మీ బ్రేకింగ్ న్యూస్లు ప్రసారాలు ఉన్నాయి। తర్వాత ఇంకోటి ఏదో రాజకీయ పరంగా ఏదో చెప్పావు, వర్గపోర్ అని మీరు చెప్పినట్టన్నా, అసలు వర్గపోర్ అసలు మాకు అది వర్గమే కాదు, మేము దాన్ని వర్గంగానే పరిగణించలేదు। కానీ ఏదో నువ్వు ప్లే చేసుకుంటావు నీ పబ్బాని కోసమో, లేకపోతే మీ ఛానల్ వ్యాపారం కోసం మీరు ప్లే చేసుకుంటారు అన్న। ఒకటి చెప్తాను, అనంతపురం జిల్లాలో చాలా పార్టీలు ఉన్నాయి కదా, వైసీపీ ఉంది, తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ, చాలా పార్టీలు ఉన్నాయి। వర్గపోరులు లేని పార్టీ ఏదో ఒక పార్టీ చెప్పు, ఏదో ఒక నియోజకవర్గం చెప్పలేవు। ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీలో, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో అనేటివి కొన్ని ఉంటాయి। కానీ మేమైతే వర్గాన్ని అసలు మేము ఫీలే కాలేదు, మేము అసలు దాన్ని మైండ్లోకి తీసుకోలేదు। కానీ తాడిపత్రిలో అలజడి సృష్టించే విధంగా మీ యొక్క ఛానల్ వ్యవహార శైలి ఉన్నది। ఎందుకంటే తాడిపత్రిలో ఉధృతిని ప్లే చేయడం వల్ల ఇక్కడ తాడిపత్రి చాలా సెన్సిటివ్ ప్రాంతం। ఇక్కడ మీరు చేసే ప్రసారాలు కానీ, బ్రేకింగ్ న్యూస్లు కానీ, బులెటిన్లు కానీ, వీటికన్నిటికీ మా యొక్క మనసులు నొచ్చుకొని ఉండి ఇరు వర్గాలు తగదాల పడుకుంటే మళ్ళీ దాన్ని బ్రేకింగ్ న్యూస్ వేసుకొని మీరు ఇంకా దాన్ని వ్యాపారంగా మలుచుకోవాలని చూస్తున్నారా? మీ ఉద్దేశం ఏంది? కాబట్టి ఇంకొకసారి మీరు ఇలాంటి ప్రయోజనాలు చేయకుండా ఉండాలని చెప్పి మేము మీపైన కంప్లైంట్ ఇంకా చేశాము మా టౌన్ పోలీస్ స్టేషన్లో। ఎందుకంటే మీ యొక్క బ్రేకింగ్ న్యూస్లు బులెట్లు మా మనోబలాలు దెబ్బతీసినాయి, మా తాడిపత్రి ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ, మా యొక్క జేసీ అభిమానులకు కానీ, జేసీబీ కుటుంబ సభ్యుల అభిమానులకు కానీ మా మనోబలాలు దెబ్బతీసాయి। కాబట్టి మీ మీద మేము టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం। ఇక నుంచి అయినా కనుక ఇలాంటి అబద్ధ ప్రచారాలను మానుకొని ఏదైనా పనికొచ్చేది మీరు ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను। ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి నాగరాజు గారి పైన యూటీవీ ఛానల్ పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గ ప్రజల మనోబలాలు దెబ్బతీసే విధంగా ప్రసారాలు ఉన్నాయి। మరీ ముఖ్యంగా జేసీ కుటుంబ సభ్యుల అభిమానులు
మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి కాబట్టి మీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తాడపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇంకొకసారి ఇలాంటి బులెటిన్లు, బ్రేకింగ్ న్యూస్లు అబద్ధ ప్రసారాలు చేసేటప్పుడు కాస్త ఆచితూచి తాడిపత్రి కాన్స్టిట్యున్సీని కొంచెం కాంట్రవర్సీ కాన్స్టిట్యున్సీగా ఉందని ఆలోచన చేసుకొని ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తు చేసుకొని వివరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.